జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ గ్రామంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం. పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని ఇస్నాపూర్ గ్రామంలో బాలాజీ ఫంక్షన్ హాల్లో రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గాటా శ్రీనివాస్ గౌడ్. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వచ్చే రంజాన్ పవిత్ర మాస పండుగలో నెల రోజులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉపవాస దీక్షలు చేస్తూ చాలా పవిత్ర మాసంగా భావిస్తూ పేదవారైన ముస్లిం సోదరులకు ఆర్థిక సహాయం మరియు అన్నదాన కార్యక్రమం చేస్తారు. ఇస్నాపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం మరియు వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం సుమారు 2000 మంది ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుకు ఆహ్వానిస్తారు. వారి భగవంతుడైన అల్లా దేవుడు వారిని గ్రామ ప్రజలను ప్రతి ఒక్కరిని సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. గ్రామ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం, ఎంపీటీసీలు అంజిరెడ్డి, గడ్డం శ్రీశైలం, తాజా మాజీ ఉప సర్పంచ్ శోభ కృష్ణారెడ్డి, మాజీ వార్డు మెంబర్లు హనుమంతు, వనిత రెడ్డి, లావణ్య నరసింహ, మాజీ ఎంపీటీసీ గడ్డం విశ్వనాథం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, ముస్లిం పెద్దలు సర్దార్ మియా, అబీద్ బాయ్, ఆజాం బాయ్, అలీ బాయ్, మీరు బాయ్ మరియు గ్రామ పెద్దలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇస్నాపూర్ మరి గ్రామంలో ఈరోజు గడ్డం శ్రీశైలం అన్న ఆధ్వర్యంలో మరి ఈరోజు ముస్లిం సోదరులకు అందరూ కూడా ఇఫ్తార్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నన్ను ఆహ్వానించడం, నాతో పాటు అందరం కూడా మేము సుధాకర్ అన్న, నరేంద్ర అన్న, రాజిరెడ్డి అన్న, శోభన్ దాస్, శివానందం అన్న, మరి అందరం కూడా అందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఈ పవిత్రమైనటువంటి మాసం మరి వాళ్ళందరూ కూడా నిష్టగా ఇప్పుడు ఈ ఉన్నటువంటి నెల రోజులు మొత్తం కూడా నిష్టగా వాళ్ళు ప్రార్థన చేసుకుంటా ఒప్పుకుంటా చాలా భక్తిభావంతో వాళ్ళందరూ కూడా ఈ నెల మాసం వాళ్ళందరూ కూడా ఇఫ్తార్ ఇవ్వాలని ఆలోచన ఇక్కడ ఇస్లాంలో ఇఫ్తార్ కూడా చేసి ఆ భగవంతుడు వారికి వారి కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా మంచి జరగాలంటే నేను నా అభివృద్ధి చెందాలని చిన్న సంతోషంగా ఆ భగవంతు చల్లగా ఈరోజు ఇస్నాపూర్ గ్రామంలో ఇఫ్తార్ విందు ముస్లిం సోదరులకు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. గ్రామంలో ఈరోజు మా సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం గారి ఆధ్వర్యం లోపల ఇఫ్తార్ విందు ముస్లిం సోదరులకు ఇవ్వడం జరిగింది. పవిత్ర మాసం చంద్రమాసం సందర్భంగా 9వ నెల ఆరంభం లోపల వీళ్ళు ముస్లిం సోదరులు ఇది పవిత్ర దినంగా భావిస్తూ ఇది ఖురాన్ ఏర్పడ్డ నెల కూడా అంటానని భావిస్తూ దాన ధర్మాలకు ఈ నెల ఉపవాసం ఉంటూ ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఉపవాస దీక్ష చేస్తూ అల్లాను స్మరించుకుంటూ దాన ధర్మాలకు మంచిగా పవిత్రమైన దినంగా భావిస్తూ ఎవరన్నా చనిపోతే కూడా ఈ నెల వాళ్ళు పవిత్రమైన స్వర్గ లోక ప్రాప్తి జరుగుతుందని భావిస్తూ మంచిగా కలగాలని ఆశిస్తూ వాళ్ళు రంజాన్ ప్రతి ఒక్క సోదరులకు ముస్లిం సోదరులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తుంది. మరి ఈరోజు ఇస్నాపురం గ్రామంలో మరి ఎంతో పవిత్ర మాసంగా భావించే ముస్లిం మిత్రులకు అందరికీ కూడా ఈరోజు
ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య అతిథిగా గౌరవ పెద్దలు మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, మరి అదేవిధంగా ఇస్నాపూర్ గ్రామ సర్పంచ్ గడ్డం బలమని శ్రీశైలం గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో ముఖ్య అతిథులుగా మా గ్రామ పెద్దలు, మా గౌరవ పెద్దలు ఎంపీటీసీ అంజన్న గారు, అలాగే ఉప సర్పంచ్ మా శోభా కృష్ణారెడ్డి గారు, మా ఎక్స్ వార్డు మెంబర్ వనిత గారు, మరి అలాగే వనమ్మ గారు, మరి మా ఎక్స్ వార్డు మెంబర్లు, మా మిత్రులు, మా గ్రామ ప్రజలందరూ కూడా, మరి ఈ యొక్క ప్రక్క గ్రామాల నుంచి కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎక్స్ సర్పంచులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని, మరి ముస్లిం మిత్రులు, హిందువులు, ముస్లింలు ఒక సోదరభావంతో ఏర్పడాలనే మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుతున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక ముస్లిం మిత్రులందరూ కూడా నాకు ఈరోజు అవకాశం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరితో కలిసి మేము కూడా ఇఫ్తార్ విందులో పాల్గొని వాళ్ళందరితోటి ఈ యొక్క కార్యక్రమం నెరవేర్చి నేటి కార్యక్రమాన్ని విచ్చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరి ఆశీర్వాదాలు మాపై ఉండాలని ముస్లిం మిత్రులను, మా గ్రామ పెద్దలందరికీ కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ గ్రామ పెద్దలందరికీ నమస్కారం. మా రంజాన్ పండుగ పవిత్ర మాసానికి ప్రతి సంవత్సరం శ్రీశైలం గడ్డం శ్రీశైలం అన్నగారు సర్పంచ్ అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నారు ఇఫ్తార్ విందు. ఈ ఇఫ్తార్ విందు ఒక గ్రామ పెద్దలు, ప్రతి ఒక్క గ్రామ పెద్దలు కూడా వాళ్ళు కూడా ఇక్కడ అతిథిగా చేస్తున్నారు. ఇది చాలా మాకు గట్టిగా చాలా బందోబస్తు అయిన మాసం ఇది. దీనికి బందోబస్తుగా చాలా ఉపవాసం చాలా గట్టిగా చేస్తాం. దానికి ఈ ప్రత్యేకంగా అయిన విందు ఇస్తున్నారంటే చాలా పెద్ద కార్యక్రమం. అది ఇంచుమించు 1500 నుంచి 2000 మంది దాకా ఈ కార్యక్రమానికి హాజరైనారు. ఇంకోటి విధంగా ఏంటంటే ఈ గంగా జమున సరస్వతి అన్నట్టుగా మన తెలంగాణలో అందరూ భావిస్తారు. అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పి భాగంగా మాకు పవిత్ర మాసంలో మాకు విందు కూడా చాలా గొప్పమైన విషయం. మేము అందరం హాజరు కావడం, ఆయన కూడా మాకు సహకరించడం, మేము అందరం సహకరించడం, మా ఎంపీ సంజయ్ అన్న గారు అందరూ కలిసి అందరూ దీనికి అందరూ సహకరించారు. విషయంలో మేము కూడా సంతోషపడుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇస్తారు, కానీ ఇస్తారు మేము బాగా ఆశీర్వాదం ఇస్తామని చెప్పేసి అగరకారణంగా చెప్తున్నాం.